ఆరైంది. కిషోర్ వస్తాడో రాడోనమ్మా. డాడీ, కిషోర్ నెవర్ ఫెయిల్స్ డాడీ. టైం అంటే టైం. వచ్చేస్తా డాడీ. డాడీ, మీకు నేను ఒక పొడుపు కథ వేస్తాను, ఆన్సర్ చెప్పాలి. వేయమ్మా. ఉదయం 4 కాళ్ళతో నడిచేది, మధ్యాహ్నం 2 కాళ్ళతో నడిచేది, సాయంత్రం 3 కాళ్ళతో నడిచే జంతువు పేరేంటి? ఏమిటి? ఉదయం 4 కాళ్ళు, మధ్యాహ్నం 2 కాళ్ళు, సాయంకాలం 3 కాళ్ళు. ఏమిటమ్మా నిజంగా ఇది పొడుపు కదా, లేకపోతే నాతో దొరికేస్తున్నావా? డాడీ, నిజంగా పొడుపు కదే. దొరికిందమ్మా. 4 కాళ్ళదేమో లారీ, 2 కాళ్ళదేమో సైకిల్, 3 కాళ్ళది ఆటో రిక్షా. ఓర్కమ్మా, అవి జంతువులు ఎలా అవుతాయి? 4, 2, 3 కథ. పొడుపు కథకి సమాధానం దొరకలేదు. అబ్బాయి ఇంకా రాలేదు. వెళదాం రామ్మా. డాడీ, ఇంకో 5 minutes చూసి వెళ్దాం డాడీ. వెళదాం రామ్మా. డాడీ, ఆ పొడుపు కథకి ఆన్సర్ చెప్పేనా? ఏమిటి చెప్పు. ఆ జంతువు పేరు మనిషి. ఏమిటి మనిషా? ఎస్. మనిషి పసితనంలో 4 కాళ్ళతో నడుస్తాడు, పెరిగాక 2 కాళ్ళతో నడుస్తాడు, వృద్ధాప్యంలో 3 కాళ్ళతో నడుస్తాడు. అంటే కర్ర సాయంతో నడుస్తాడు. కరెక్టేనమ్మా, నేను కూడా ఇదే అనుకున్నాను. కానీ మనిషి జంతువు ఎలా అవుతాడని చెప్పలేదమ్మా. డాడీ, కిషోర్ వచ్చాడు. ఓ సారీ, కొంచెం లేట్ అయింది. ఈయనే కిషోర్. ఈయనే మా నాన్నగారు. నమస్కారం. రండి కూర్చోండి. నా పేరు లోకేశ్వరరావు. నా పేరు. అబ్బాయి మీ గురించి అంతా చెప్పాడు. కిషోర్, పెద్దవాళ్ళు మేము మాట్లాడుకుంటాం. ఝాన్సీని తీసుకెళ్ళి ఇల్లంతా చూపించు. ఓకే డాడ్. కమాన్ ఝాన్సీ, కమాన్. మీరు డ్రింక్ తీసుకుంటారా? అప్పుడప్పుడు తీసుకుంటానండి. అది కూడా ఇదైనా పాయింట్ ఉంటే. మన ఏదైనా ఫస్ట్ టైం కలిసాం, అంతకన్నా పాయింట్ ఏం కావాలి? అలా అయితే తీసుకున్నా. వద్దు కిషోర్, ప్లీజ్ కిషోర్. ఇన్ని రోజులు ఆగావు, మన పెళ్ళయ్యేదాకా ఆగితే ఎలాగమంటావు? అసలు ఇంత అందంగా ఎలా పుట్టావు అబ్బా? ఆ బ్రహ్మదేవుని కాకా పట్టావా? ఈ కాకాల మన దగ్గర పనిచేయవు. ఝాన్సీ, మీరు కిషోర్ తండ్రి కాదు. అవునండి, చాలా యంగా ఉన్నారు. తండ్రి అంటే నమ్మలేకపోతున్నారు. మా పుటకే అంత. No, Kishore, no, please. I don't like this. చాలండి, పర్వాలేదు. చాలండి. Kishore, వద్దు. Kishore, వద్దు. వదిలే. వదిలే. Kishore, అబ్బే, వాళ్ళేదో జోక్ చేసుకున్నట్టున్నారండి. ఆ తర్వాత ఆ పేపర్ ఓపెన్ చేసిన తర్వాత అమ్మాయికి ఎక్కలాగా ఉన్నాయా? బాలపడే గారు, బాలపడే గారు, ఉండండి. అమ్మా ఝాన్సీ, నా బిడ్డలో